భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఈదులూరులో ఎన్నికల ప్రచారంలో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రామ ప్రజలకు అలాగే పందెనపల్లి, నారగూడెం, పరడా ఒకటి ఇంకా ఇతర గ్రామాలకు మునుగుడ్లకి ఇచ్చేసిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. ఎందుకంటే ఏ ఊరికి పోయినా ఆ నార్కడపల్లి సొంత మండలం, అది మీది కూడా సొంత మండలం అనుకో. ఈదులూరు అంటే నార్కడపల్లి అన్నట్టే. అక్కడ ఏందో 10 ఏళ్ళ తర్వాత నడుస్తున్నాను. 10 ఏళ్ళ తర్వాత అంతమంది 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, మధ్యలో 10 ఏళ్ళు నేను నల్గొండ పోయినా. ఇక ఆడోళ్ళు, మొగనోళ్ళు, అవ్వలు, తాతలు నాకు ఏంటంటే అందరు చూస్తున్నాయి. ఆడ ఎక్కడికి పోయినా కానీ వీళ్ళ కొబ్బరికాయ కొట్టు, అది కొట్టు, పార్టీ లీడర్ అందరం కలిసి చేస్తాం సార్ అని చెప్పి ఆడ ఆలస్యమైంది. ఎలక్షన్ అన్నప్పుడు అయితేనే ఉంటుంది, కానీ మీ అందరికి ఒకటే కోరుతున్నాం. మాట్లాడుతున్నాం ఆ బాంబులు కాల్చే వరకు పోగబోతున్నది. మన తెలంగాణ రాకముందు ప్రవాహన వెలువల ప్రాజెక్టు అందులో ఈదులూరు కూడా నేనే అంత డిజైన్ చేయించి మన ప్రాంతానికి సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్. అది 700 కోట్లతో అది శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇది దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చి 5 ఏళ్ళైనా ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. దానికి 200 కోట్లు ఇవ్వకపోతుంది. ఆయన ఎంతసేపు కాళేశ్వరం ఉంటాడు తప్ప మన మీద ప్రేమ లేదు. ఈరోజు 2 సార్లు కేసీఆర్ గారు ఒకసారి దళిత ముఖ్యమంత్రి అని, ఒకసారి ఇంకో మాట చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. రైతు బంధు అని పోయినసారి ఎలక్షన్ ముందు మెసేజ్లు వచ్చినాయి. అందులో సగం మందికి చెక్కులు రాలేదు, పాస్బుక్లు రాలేదు. కరెక్ట్ అందరికి వచ్చినాయి. ఈదుల్లో ఏదేసినా రైతు బంధు ఇచ్చినా, పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చినా అది తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వబట్టే ఆయన ఇస్తున్నాడు తప్ప ఇంట్లోకి ఇస్తలేడు. కానీ ఈరోజు మీ అందరు కూడా ఒకటి అర్థం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తేనే మనం మనసులో అనిపించుకుంటాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పిల్లలు చచ్చిపోతున్నాం, 11 మంది పిల్లలు కాల్చుకొని చచ్చిపోయారు. అది చూసుకొని నాలాంటి వారు 3 సంవత్సరాల మంత్రి పదవి ఉండే, మంత్రి పదవి 3 సంవత్సరాలు ఒక వార్డు మెంబర్కే కొట్లాడుకుంటాం మనం. అంత పెద్ద పదవి పెట్టుకున్నాం. ఎందుకంటే పిల్లలు చావద్దు, మా పిల్లలు చావద్దు అని నేను రాజీనామా చేసి గడియారం కాడ 11 రోజులు తినకుండా కూర్చుంటే అప్పుడు సోనియా గాంధీ పిలిపించింది. ఒకటే చెప్పినా, అమ్మ మా పిల్లలు చచ్చిపోతున్నా, పదవి వదిలిపెట్టినా, నువ్వు ఎందుకు అనౌన్స్ చేసినావు, ఎందుకు వెనకపోతున్నావు, ఆంధ్ర వాళ్ళు బెదిరిస్తే వెనకపోతే మా పిల్లలు చచ్చిపోతున్నావు ఎట్లా అన్న. అప్పుడు నాకు ఒక మాట చెప్పింది, నీలాంటి లీడర్ ఎక్కడ చూడలేదు నేను, తెలంగాణ కోసం పిల్లలు చచ్చిపోతుండే నువ్వే పదవి వదిలిపెట్టుకున్నావు. అప్పుడు చెప్పింది ఎప్పటికైనా ఇస్తా, మీరు తొందరపడొద్దని చెప్పింది. నేను చెప్పినా నువ్వు ఇస్తానంటే ఉంటా, లేకపోతే పార్టీ కూడా వదిలిపెడతా అని చెప్పినప్పుడు అంత చిత్తశుద్ధి తెలంగాణ తెచ్చుకొని ఇలా మోసగాని చేతులు పెడితే కొడుకు, బిడ్డ, అల్లుడు కలిపి దోసుకు తింటూ ఇలా ఎంపీ టికెట్లు అమ్ముకుంటారు. నాలాంటి వాడిని ఓడగొడతా 150 కోట్లు ఖర్చు పెట్టినాడు. 150 కోట్లు ఇంటికి 5 తులాల బంగారం ఇచ్చినాడు. ఏంటంటే కోమటిరెడ్డి గెలిస్తే అసెంబ్లీ మొత్తం బయట పెడతానని. అందుకని ఈసారి మీకు ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఓటేస్తున్నాను. నరసింహ జడ్పీటీసీ ఉండే, ఈయన ఎంపీపీ ఉండే, నేను మినిస్టర్ కాగానే వచ్చారు. మినిస్టర్ కాగానే వచ్చి మాకు సాగర్ వాటర్ వస్తున్నాయి, మా మండలాలు లేవు సార్, ఆడదానికి వస్తున్నాయి చెప్పి వారం రోజుల 15 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ పెట్టి నేనే వచ్చి పనులు 6 నెలలు చేయించిన. అంగన చేయండి మన శంకుస్థాపన మోత్కూరు వరకు సార్ మీ వరకు నీళ్ళు వస్తుంది, సాగర్ నీళ్ళు మా దగ్గర సాగర్ నీళ్ళు ఇవ్వన్నాడు. 700 కోట్ల ప్రాజెక్ట్ చేసిన, అందరికి 6 నెలలు పనులు చేపించిన. అందుకని ఒకటే చెప్తున్నా, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఒక దొంగ చేతిలో పెట్టాం. వాడు ఎంపీ టికెట్లు అమ్ముకుంటున్నాడు, మన ఎమ్మెల్యేని కొనుక్కోబోతున్నాడు. కొనడే కూడా రోజు కొనుక్కుంటున్నాడు ఎమ్మెల్యే. ఆయన అనుకున్నాడు 88 గెలిచినాం, 89, 90, 91, 100కి జరిగినాడు. 100 తీసుకొని మొదలు పెట్టుకున్నాడు. ఆడు కూడా మొదలు పోవాల్సిందే ఎప్పుడోసారి, రేపో మాపో అందరూ కావాల్సిందే. కానీ తప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలి, అదే పద్ధతేనా? ఇక ఎంపీ టికెట్లు చూడు, ఎంపీ టికెట్లు ఇక్కడ వేవులకు నడిచిపోయాడంట. ఆయన మునుగోడు ఎంపీపీ ఓడిపోయాడు 30 ఏళ్ళ కింద. ఆయన తీసుకొచ్చి డైరెక్ట్ 300 కోట్లు తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చాను. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 లక్షలతో గెలుస్తారు. నేను ఒక మీటింగ్ పెడితే 20,000 మంది రమ్మను, 60,000 మంది వచ్చి నల్గొండ మా కాన్స్టిట్యూన్సీలో మొత్తం మందే. ఆడు ఇంకో 500 కోట్లు తీసుకుని
జితేందర్ రెడ్డి అని పెద్ద లీడరు, ఆయన ఎందుకు కట్ చేసి ఓన్ గెలవదు. ఏంటంటే జితేందర్ రెడ్డి పైసలు ఇయ్యాడు, సుఖేందర్ రెడ్డి ఇయ్యాడు, మరి ఎవరు కావాలి టికెట్లు అమ్ము. ఇట్లా ఎమ్మెల్యే కొనేది ఏంది, ఎంపీల టికెట్లు అమ్ముకునేది ఏంది, ఎందుకు తెలంగాణ ఒక ఇళ్ళనే కట్టిన ఈదులూరులో డబుల్ బెడ్రూమ్ లేదు, ఇంటికి వెళ్ళా లేదు, ఒక పిల్లగాడు ఉద్యోగం లేదు. మరి ఎవరి కోసం ఈ తెలంగాణ పెట్టుకుంది ఎందుకు? ఇంకా తెలంగాణ జనసమితి నాయకులు ఉన్నారు, కోదండరామ్ గారు, మేము అంతా కలిసి ఉద్యోగం చేసినాం. ఆగిరా ముందు పోయింది. అది బస్ ఆగింది, బస్సులో ఉన్నారు. అందుకనే ఈ ఎన్నికలు మనకు మోడీకి సంబంధించినాయి. మోడీ గారికి మన ఈయనకు సంబంధం లేదు. కేసీఆర్ గారు ఇవాళ పేపర్లు ఇచ్చిండు, నాకు 16 సీట్లు ఇది దేశాన్ని మారుస్తా అంటుండు. నీకు 100 సీట్లు ఇచ్చిన పోయినసారి కూడా 90 అందరిని కొన్నాడు. పోయినసారి 90 సీట్లు పోయినసారి 5 ఏళ్ళల్లో సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్. ఒక మంచినీళ్ళు ఏవైతే, ఒక ఇల్లు కట్టవైతే 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉండే. నీ 5 ఇంత చిన్న తెలంగాణ రాకుండా ఈయన 16 గెలిపించిన దేశాన్ని ఏమో ఉద్ధరిస్తున్నట్టు ఆయన ఏమో నమ్ముతావా? మంచినీళ్ళు ఇవ్వలేదు, పిల్లల ఉద్యోగాలు ఇవ్వలేదు, డబ్బులుండి ధనిక రాష్ట్రం ఓటు అంటాడు. ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు పేదలకు ఇల్లు కట్టవచ్చు కదా, పేదలకు 3 ఎకరాల భూమి ఇవ్వచ్చు కదా, రైతులకు పండించిన వరికి 1000 రూపాయల బోనస్ ఇచ్చి 2500 రూపాయల మద్దతు ధర పెంచి ఓటు కొట్టింది నేను. అదంతా చేయాలంట, కానీ 16 సీట్లు ఇస్తాంటే దేశాన్ని ఉద్ధరిస్తాడంట. అంత మోసం. 16 సీట్లు వస్తే మోడీతో బేరం చేసుకొని 4 మంత్రి పదవులు తీసుకొని ఆయన బిడ్డ మంత్రి అవుతాడు, ఇక కొడుకుని పెడతాడు. ఇక జూన్ నుంచి ఇక మన ప్రగతి భవన్ బంధు అన్ని తారాలు వేస్తాడు. ఈ అమ్ముడు వేల నింగ ఎటుపోతాడు ఆనికే తెలియాలి అని బాధ. అటు పోలేడా ఇది కనుక ఈడ ఉంటే మనం పడి నరసింహ అటు ఇటు తిరుగుతున్నాం ఊళ్ళలో పోయి. ఇప్పుడు అది కూడా లేదా? ఎందుకంటే ఎందుకు పోయినా అంటే అభివృద్ధి కోసం పోయినంట. అభివృద్ధి అటు చేసే అభివృద్ధి చేస్తానికి బాగా లెక్కలు బయటికి రాకపోయా. కేసీఆరే రాకపోతే ఈయనంతా అభివృద్ధి చేస్తాడంట. ఏదో నెలకు 2-3 లక్షల జీతం వస్తుంది, వచ్చిన జీతం చాలదా? ఎందుక బాధలు ఎంతమంది తిడుతున్నాను. మా నార్కెట్ వేలు అయితే కొట్టనే కొడతాడు. నేనైనా ఏమనుకుంది మీరన్నా, ఆ ఒక ముసలా కట్టబట్టుకుంది, ఆ లింగమ్మ షాపుల్లో కట్టబట్టుకుంది, మన రాని ఆ సంగతి చెప్తా ఉంటుంది. లింగమ్మ నాకు భయం అనిపించింది, కొట్టగా లింగమ్మ నువ్వు కొట్టచేయన్నా, నువ్వు కొట్టగా ఆడ ముసలందరూ నా దోస్తులే. ఇంకైనా పోయినప్పుడు మనిషికి 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. పోతే ఒకటే అల్లుకుంటారు వాళ్ళు పోతే. ఇంకా ఇవాళ పోతే అయితే ఒకటే అల్లుకొని ముద్దులు పెట్టి ఆ ముసలు పోలీసున్నారు. ఇక ఎందుకంటే అలాగంత ప్రేమ. నేను కూడా భుజం మీద చేస్తా, వాళ్ళు నా భుజం మీద చేస్తారు. మీరు భూ నడిస్తే గుణం మీద చేయి పట్టుకుంటారు. ఎప్పుడైనా సంభవించాలి కొడతాడు కాగా, మీరు భూ నడిస్తే చేయి ముట్టుకుంటారు. అందుకని వాళ్ళు పేషెంట్ చూస్తేనే చేయి కడుకుంటారు, మందు పెట్టి రెట్టాలు పెట్టుకొని. నాకేం ముసలి ముట్టుకొని నా భుజం మీద చేస్తారు వాళ్ళు. నిజంగా మీరు చూస్తే పరిచయం అయితే నలవని అడుగురి. ఏ వెంకైనా అని పిలుస్తారు, మంత్రి లేదు ఇంటి లేదు, మినిస్టర్ను కూడా ఏ వెంకైనా రారా అని చేయి పట్టుకుంటారు. నల్గొండలు అయితే ఉత్తమ్ గారు మీటింగ్ పెట్టమని పెట్టా, 60,000 మంది వచ్చారు. అయ్యా మా దేవుడు అటువారు ఏడుస్తున్నట్టే, చిన్నపిల్లలు ఏడిచినట్టు. ఏమైందని ఏడిపోయింది గిన్నె కదా, నార్కెట్పల్లి కట్టంగూరు రోజు అట్లా కాదు, అట్లయితే రోజు ఇళ్ళకి వస్తుంది, మా కర్మాన్ని ఓడిపోతుంది అని చెప్పి ఒకటే ఏడుతున్నాడు. ఆ ఉత్తమ్ గారు ఏం సార్ ఇంతమంది వచ్చినాడు, నువ్వు 5,000 మంది పెడితే 60,000 మంది అంటే నేను 4 నెలలే నీ ఊళ్ళో నన్ను చూడక వాళ్ళందరూ వాళ్ళే ఆటో వీసాలు వేసుకొని పైసలు ఇవ్వలే, ఛాయ్ పోయలే. ఆయన చూడాలి మనం అన్నది. అంటే అంత ప్రేమించే మనుషులు. నేను కూడా అంతే ప్రేమిస్తా పేదల్ని. నాకు రాజకీయ పదవుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ రైతులు పిల్లలు వస్తే వాళ్ళకి ఇంత సాయం చేస్తా, ముసలి వాళ్ళకి ఇంత సాయం చేస్తా. ఈరోజు నా కొడుకు పేరు మీద నా కొడుకు పేరు మీద కాలేజీ కట్టిస్తే 5,000 మంది ఉంటారు. అందరు నా కొడుకులే అని చెప్తా. ఆ కాలేజీ పోతే అంత పెద్ద బిల్డింగ్ చూసి అందువల్ల పిల్లలకు చదువులకు చెప్పులకు పైసలు నాకు అడిగిన వాళ్ళకు ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తా. అంటే నా కొడుకు పేరు మీద చేసుకుంటా అంతే తప్ప నీ పదవుల కోసం పోను. అందుకే సోదరులారా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రవాహన వెళ్ళిన ప్రాజెక్టు 6 నెలల్లో చెరువులో నీళ్ళు నింపే బాధ్యత నాదని. 6 నెలల సార్లు నాకు ఎక్కువద్దు. 6 నెలల చెరువు నింపడమే కాదు, ఈ ప్రాంతంలో మిగిలిపోయిన ఇప్పుడే మనం వెంకయ్యనాయుడు చెప్పిండు సీసీ రోడ్డు తప్పకుండా నా ఎంపీ కోటాకి వెళ్ళి ఎక్కువ నిధులు మీ గ్రామానికి ఇస్తారని కూడా మాటిస్తాను. ఎందుకంటే ఈదులూరు పెద్ద చరిత్ర ఉన్న గ్రామం. ఎక్కడికి వెళ్ళి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ మంచి గట్టిగా అయ్యారు. సీసీ రోడ్లు కానీ
జూనియర్ కాలేజ్ గురించి చెప్పాను. ఏదైనా తప్పకుండా పార్లమెంట్లో ఉండి నేను ఉంటాను కాబట్టి కేసీఆర్ ఇంకా 4.5 ఏళ్ళు ఉంటాడు. నేను పార్లమెంట్లో అయితే ఏం చేసినా నేను చెప్పిన 100 కోట్లు ఇవ్వలేదనుకో, ఈదులూరు జూనియర్ కాలేజు వెళ్ళాను ప్రాజెక్టు నేను ఊరుకుంటా. పార్లమెంట్లో ఈయన దోసుకుని అంతా బయట పెడితే ఎమ్మడే జైలు వేస్తారు ఆయనని. ఆ భయానికి ఇస్తాడు. 100 కోట్లు కాదు, ఎన్ని కోట్లని ఇవ్వాల్సింది. అందుకనే ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ బూరు నరసయ్యకి వెంకరెడ్డికి సంబంధం ఏంది? వెంకరెడ్డి ఎక్కడ, బూరు నరసయ్య ఎక్కడ? సంబంధం ఉందా? ఆయన చాలా మండల కేంద్రాలు ఊళ్ళలో పోనే పోలే 5 ఏళ్ళకి. 5 ఏళ్ళ ఏదో పెళ్లిలకు కనబడతా తప్ప ఓన్ ముట్టుకునేది లేదు. ఆయన హాస్పిటల్ ఉన్నది, హాస్పిటల్ పోతే పైసలు డిస్కౌంట్ అవుతారని చెప్పి లేడని చెప్పిస్తాడు ఏమంటే పేషెంట్. నేను ఎవరు జ్వరం వచ్చినా ఏది వచ్చినా నా సొంత పైసలు ఇచ్చి ఆపరేషన్ చెప్పి లక్షల మందికి చేయించాను. ఇలా ఆడవాళ్ళకి ఎందుకు ప్రేమ, నల్గొండ మొగోళ్ళకి ఎందుకు ప్రేమ? ఆపద సాపదంటే ఎమ్మడే వస్తాడు సార్ అని. నేను ముసలి చచ్చిపోయినా పిల్లలు పెళ్లి ఉరుకొస్తాడని చెప్పినా చెప్పకుండా టెంట్ కనబడి ఆగుతూనే ఉంటాడు. నాకు చెప్పే అవసరం లేదు. నల్గొండ కాన్ఫరెన్స్ అందరూ ఏంటంటే సార్ కార్డియాకు తిట్ట పెళ్లి పెడతాను. కార్డు ఎందుకు అంత మనవలే కదా అంట. అట్లా పోయి 4 సార్లు గెలిపించిండు. అందుకని మీ అందరు కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. తప్పకుండా మీ నమ్మకాన్ని వంపజేయ ఈదులూరు గ్రామం కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, గౌరవం పెంచే విధంగా భక్తాన్ని తప్ప ఇప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేస్తాను కాదు. అవసరం సాయం చేస్తే తప్ప తప్పు చేయను. మీ అందరికీ చెప్తున్నా, ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారు. ప్రతి అవ్వ తాతకు 1000 రూపాయలు పెన్షన్, 1000 కాదు 6000 రూపాయలు జూన్ మాసంకి వెళ్ళి మీ అకౌంట్లో వస్తున్నాయి. 6000 రూపాయలు. ఒక్కసారి కేసీఆర్ 1000 రూపాయలు ఇస్తేనే పోయి కారు గుర్తు కేటేశారు. తెలంగాణ ఇచ్చే వెంకటరెడ్డి గారు ఇంత మంచి లీడర్ ఉంటుంది 6000 ఇచ్చినప్పుడు ఎత్తరాయ్యారా మీరు ముసలోళ్ళు? వాళ్ళ కొంపలు ముంచద్దు వాళ్ళ ముసలోళ్ళు. మళ్ళీ పోయి కారు లేవు వస్తే చేయకూడదు. నా ఓటర్ నెంబర్ చేయకూడదు అనగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వెంకటరెడ్డి 6000 అది గుర్తు రావాలి. 6000 అంటే ఇలా పేదవాడు బతకాలి. ఆ ఉపాధి హామీ ఎవరు పెట్టిండు? ఉపాధి హామీ పెట్టింది ఆమె 100 రోజులు సోనియా గాంధీ కదా. ఇవాళ 150 రోజులు పెంచింది. అది 150 రోజులు పెంచి అది కూడా వ్యవసాయాన్ని కూడా ఎట్టపల్లి వాళ్ళు కలపాలని చూస్తున్నారు. అందుకనే ఈరోజు మీ అందరికీ రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ భారతదేశ వ్యాప్తంగా మన ప్రభుత్వం రాగానే 2 రోజుల్లో 45 గంటలు చేస్తానని ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినాం. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ. 1,00,000 కానీ 1,50,000 2 లక్షలు ఉన్నాం. గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అట్లే చేసినాం మనం. ఆ రుణమాఫీ కాబోతుంది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ 4 రేట్ల కేసీఆర్ ఉంటాడు. కానీ ఎవడో ఒకరు గట్టిగా ఉండాలి, ప్రశ్నించే గొంతులు కావాలి. లేకపోతే ఎమ్మెల్యేలు నమ్ముకొని ఎమ్మెల్యే కొనుక్కొని ఎంపీటీగా నమ్ముకొని కొడుకు బిడ్డ దోచుకుంటారు. నాలాంటి వాడు ఒకడు గెలిచి ఉంటే తప్పకుండా కేసీఆర్ భయపడి కనీసం సెక్రటరీకి వచ్చి మన బాధలు ఇచ్చాడు ఈ 4 ఏళ్ళు. ఆ తర్వాత ఎట్లా మన ప్రభుత్వం వస్తుంది. కానీ 4 ఏళ్ళు మనకు భయం ఉండాలా? పార్లమెంట్ ఉన్నదా? పార్లమెంట్ మాట్లాడతాం. నువ్వు ఇల్లు కడతావా లేదా, ఏం తింటున్నావు బయట పెడతాను బెదిరిస్తాం. అందుకే మాట్లాడుతూ ఉండాలి. ఆయన అందరిని కొనేసి ఏ పార్టీ లేకుండా మొత్తం దోచుకుందాం చూస్తున్నాం. నేను రేవంత్ రెడ్డో మదియాజ్కో ఇంకా వికారాబాద్ మన పెద్దపల్లి కూడా గెలుస్తున్నాం. ఆయన 6 16 అనుకున్నాడు. 16 ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయి వెనక శాస్త్రం చెప్పినాడు. మొత్తం ఇప్పుడు 6 కూడా మిగిలిన 10 మనకు వచ్చిన 6 ఆయనకు ఉన్నది. అందుకని మన 3 ఎమ్మెల్సీలు గెలిచిన మనమే గెలిచినాం. వాళ్ళ బిడ్డ కాన్ఫిడెన్స్ కూడా జీవన్ రెడ్డి గెలిచినాడు. ఎందుకంటే ఎంతో అహంకారం ఉంటే ఎక్కువ రోజులు నడవదు. నడిపిన వాళ్ళు మంచిగా ఉండాలి తప్ప అందరూ ఏమంటారు కదా చదువుకున్న వాళ్ళు, అయ్యో పాప కాంగ్రెస్ వాళ్ళు గెలిచిందే తక్కువ వాళ్ళని కూడా కొనుక్కోబోతున్నాయి అని చెప్పి ఊళ్ళో అదే బాధ. దాంతోనే సింపతి వచ్చింది మనకు. ఏం పద్ధతి? 3 నెలలు మంత్రి లేడు. అందుకనే సోదరులారా, మీరు కష్టపడితే మంచి మెజార్టీతో గెలుస్తాం. 5 ఏళ్ళు మీకు ఒక అన్నలాగా కొడుకులాగా తమ్ముల్లాగా సేవ చేస్తారని మీ అందరికీ హామీ ఇచ్చుకుంటూ, జనరల్గా ఎంపీ క్యాండిడేట్లు ప్రచారానికి ఎంపీ క్యాండిడేట్ ఊళ్ళలో పోరు. కానీ కట్టంగూరు మండలం, నార్కట్పల్లి మండలం నాకు సంబంధించిన దగ్గర మండలాలు. మొన్న ఎమ్మెల్యే గారు ఎంతమంది అన్నా కానీ మన నరసింహ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు, ఇంకా మన రాహుల్ గారు సర్పంచ్ గారు అందరూ ఎవరు బొమ్మన్నా పార్టీ మారం మేమని. అంటే మండల స్థాయి గ్రామ స్థాయి కార్యకర్తలు అంత చిత్తశుద్ధి పార్టీ మీద ప్రేమ. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బతకాలని కోరుకునే మీరందరూ నిజంగా మీరందరూ చేతులెత్తి నమస్కరిస్తూ మీకు అండగా ఉంటారు. నగర్కల్ కాన్స్టెన్సీ ఇవాళ ఎమ్మెల్యే మారిందనే నేను అక్కడికి వెళ్ళి నల్గొండ పోటీ చేసుకొని భువనగిరికి వచ్చిన. భువనగిరి వస్తే ఈ కాన్స్టెన్సీ నాకు కలిసిందంటే మీరు ఎంతో ఆశతో ఎమ్మెల్యేని గెలిపించిండు. ఇలా ఎమ్మెల్యే లేకుంటే ఆ తట్టుకోలేక నేను ఇక్కడ రావడం జరిగింది. మా నల్గొండ 20 ఏళ్ళు ఉన్న అన్ని ఊళ్ళలో సీసీ రోడ్లు ఉన్నాయి, అన్ని ఊళ్ళలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి. 10 వాటర్ ట్యాంకులు కట్టా. ప్రతి ఊరికో సబ్స్టేషన్ కట్టా. కరెంటు సబ్స్టేషన్ ఊరుకోటి ఉంటుంది.
ఊరికో సబ్స్టేషన్ 60 సబ్స్టేషన్ కట్టించిన. అట్లా కాలువలు ఉన్నాయి, ప్రతి కాలువకు వ్యవసాయం చేసుకునే నీళ్ళు వస్తాయి. అందుకే ఆ విధంగా మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తారని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.